గుడి ముందు బిచ్చమడుక్కునేవాడి జీవితాన్ని బాగు చేయలేని దేవుడు నువ్వు ఎప్పుడో ఒకసారి గుడికి వెళ్తే బాగు చేస్తాడని ఎలా నమ్ముతున్నావు? బుసలు కొట్టే పాము కంటే ఇతరుల గురించి గుసగుసలాడే మనుషులతోనే ఎక్కువ ప్రమాదం. కళలు చాలా గొప్పవి, నిజం కాకపోయినా కాసేపైనా ఆనందాన్ని ఇస్తాయి. కొన్నిసార్లు గట్టిగా నవ్వాలి అనిపిస్తుంది కొందరు నా ముందు నటించే నటనను చూసి. ఏ ఇద్దరైనా ఒకవైపు చూడగలరేమో కానీ ఒకేలా మాత్రం చూడలేరు. నవ్వుతూనే నలుగుతున్న జీవితాలు ఎన్నెన్నో. కోరుకున్నది రాదు, అనుకున్నది జరగదు, నచ్చింది ఉండదు, ఉన్నది నచ్చదు. గుర్తుపెట్టుకో, చేసిన అవమానాలు, పెట్టిన బాధలు, వెనక తీసిన గోతులు, ముందు పలికిన నీతులు అన్నీ గుర్తున్నాయి. లెక్క కట్టి వడ్డీతో సహా తిరిగిచ్చేస్తా. నన్ను మంచిగా అర్థం చేసుకుంటే మంచిగా కనిపిస్తా, చెడుగా అర్థం చేసుకుంటే చెడుగానే కనిపిస్తా. లోపం నాలో లేదు, నువ్వు నన్ను చూసే విధానంలో ఉంది. వేరే వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారని మనకు నచ్చిన పని చేయడం ఆపేస్తామా? చిన్నదో పెద్దదో రేపదే మన విలువని పెంచుతుంది. దాని విజయమే అందరి నోర్లు మూపిస్తుంది. తండ్రి మాట విన్న కొడుకు, అన్న మాట విన్న తమ్ముడు, భర్త మాట విన్న భార్య చెడిపోయినట్లు చరిత్రలో లేదు. పెద్దయ్యాక పేదవాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకున్నా, కానీ పెద్దయ్యాక నేనే పేదవాడిని అయ్యా. తాతలు సంపాదించిన ఆస్తులుంటే రిచ్ అంటారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదిగితేనే కింగ్ అంటారు. జేబులో డబ్బు లేకపోతే మనకు మనమే నచ్చం. అలాంటిది మందికి ఎలా నచ్చుతాం? సముద్రం పక్కనే ఇల్లున్నా ఇంట్లో మంచినీరు అయిపోతే బిందె పట్టుకొని సముద్రం వద్దకు వెళ్ళం. అలాగే చుట్టూ ఎన్ని బంధాలున్నా అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే మన సంతోషాన్ని, బాధని పంచుకోగలం. ఈరోజు నా నీడని అడిగాను, ఎందుకు నువ్వు నాతో వస్తున్నావని. అది నవ్వుతూ చెప్పింది, నీకు నేను కాక ఎవరు ఉన్నారని. దేవుడు నిజాలని మాట్లాడమని, నోరుని అబద్ధాలని చూడమని కళ్ళనిస్తే మనం మాత్రం అబద్ధాల్ని నోటితో మాట్లాడుతూ నిజాల్ని కళ్ళతో చూస్తున్నాం. ఎవడో ఎగతాళి చేశాడని నీ జీవితం అంతటితో ఆగిపోకూడదు. ఎగతాళి చేసిన వాడు ఏడ్చే విధంగా ఉండాలి నీ విజయం. ఈ మూడు లేకుండా గుడిసెలో బ్రతికినా చాలు, వాడే నిజమైన కోటీశ్వరుడు. 1 అప్పు, 2 పగ, 3 రోగం. నా వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదములు.